డిజైన్ అనేది చూడండి, పక్కన మీకు కనిపించే డిజైన్ అనేది చాలా ఈజీ అనమాట. డ్రాయింగ్ అనేది ఒక్క ముక్కతో మీరు వర్క్ మొత్తం చేసేవచ్చు. జస్ట్ అనేది ఈ పెన్ అనేది ఇలా పెట్టి ఈ పెన్తో అనేది జస్ట్ ఇలా ఒక్క ఆకు అనేది ఇలా గీసుకుంటే చాలు. మీరు చూసారా, ఒక చిన్న ఆకు అనేది గీసేసుకుంటే ఇప్పుడు దీనికి సంబంధించిన వర్క్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను, జాగ్రత్త చూడండి. ఒక విషయం గమనించండి, ఇది వైట్ అనమాట. పేపర్ అనేది బ్లాక్తో గీశాను, కానీ ఈ క్లాత్ అనేది బ్లాక్ అనమాట. కానీ బ్లాక్ మీద కూడా కనిపించిద్దా అంటే అవును, కనిపించింది, కంపల్సరీగా కనిపిస్తుంది బ్లాక్ మీద కూడా. చూడండి ఒకసారి, కింద లైట్ అనేది ఇలా పెట్టాను, ఇది ఇలా అనేది బ్లాక్ అనేది ఇలా పెట్టాను అనమాట. అంటే వైటు ఎక్కడైతే నేను ఈ వైటు పేపర్ అనేది కింద పెట్టానో, కింద నుంచి లైట్ పెట్టాను, ఇక్కడ నాకు కనిపిస్తుంది. కనిపించినప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ నుంచి ఇలా అనేది ఈ డిజైన్ అనేది వైట్ పెన్సిల్తో అనేది గీసుకుంటాను అనమాట. వైట్ పెన్సిల్తో చూసారా, ఈ ఆకులాగా అనేది ఏదైతే వచ్చిందో ఆ ఆకు మొత్తం అనేది ఇలా గీసేస్తాను. గీసేయంగానే ఇక్కడ అనేది ఈ మళ్ళీ అనేది ఇటువైపు అనేది తిప్పుతున్నాను. చూసారా ఎలా తిప్పుతున్నాను, చూసారా, ఇలా అనేది తిప్పేసి నీట్గా అనేది మళ్ళీ దానికి అనేది అటాచ్ చేసేసి ఇలా నీట్గా ఈ పక్క అనేది ఇప్పుడు మరొకటి అనేది ఇలా అనేది గీసేస్తున్నాను. చూసారా, వైట్ అనేది పెన్సిల్తో అనేది ఇలా అవుట్లైన్ అనేది గీసేస్తున్నాను ఇలా. ఈ తర్వాత మధ్యలో అనేది ఒకటి అనేది ఇలా అనేది కరెక్ట్గా సెంటర్ అనేది ఇలా గీసేస్తున్నాను. గీసేసి అవుట్లైన్ అంతా ఇలా అనేది ఆకు అంతా ఇలా వేసేస్తున్నాను. వేసేయంగానే చూసారా, కంప్లీట్లీ అయిపోయింది. తర్వాత ఏం వచ్చింది ఇక్కడ అనేది, తర్వాత ఇలా అనేది ప్రింట్ అనేది వస్తుంది. ఇక్కడ సెంటర్లో చూసారు కదా, పక్కన కనిపిస్తుంది కదా, ఈ పక్కన కనిపించే సెంటర్లో అనేది ఉంది కదా, దాని తర్వాత ఈ ఆకు అనేది ఇలా వేసుకొని తర్వాత ఇంకో ఆకు అనేది ఇలా తిప్పి ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ఈజీ వర్క్ అనమాట. చూడండి ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి అనేది మీరు స్టార్టింగ్ అనేది ఈ వర్క్కి ఈ టిప్ అనేది కంపల్సరీ చేయాలి. ఎలా అంటే ఇలా చైన్ స్టిచ్ అనేది 2 దారాలతో అనేది కుట్టేసి కంపల్సరీ అనేది ఇలా అనేది ఇటువైపు అనేది ఇలా తిప్పాలన్నమాట. మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. తిప్పి ఇక్కడ అనేది 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 ఇలా ప్రతిదీ కూడా అంటే ఒకటి బయట అనమాట, 2 లోపల, ఇలా 2 గుట్లు అనమాట, అటు ఇటు. ఇలాగే మీరు ఈ కట్ వర్క్ అంతా మీరు చేసుకుంటూ వెళ్ళాలి. దీన్ని కట్ వర్క్ అంటారు, అర్థమైంది కదా. ఈ చైన్ స్టిచ్ మీద కట్ వర్క్ అనేది కంపల్సరీగా ఈ ఫార్ములా అనేది చేయకపోతే ఆ వర్క్ అనేది రాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇదంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మధ్యలో గ్యాప్ రాకూడదు. ఇక్కడ నుంచి మొదలుపెట్టి దానికి లైన్కి లోపల అనేది ఉండాలి. లోపల పక్క 2 కుట్లు పైన కుట్టాలి, వెనకాల అనేది 2 కుట్లు, మళ్ళీ పైకి వెళ్ళి 1 2 కుట్లు, మళ్ళీ వెనకాల అనేది 1 2 కుట్లు, మళ్ళీ పైకి వెళ్ళి 2 కుట్లు, కింద అనేది సెంటర్లో రావాలి కరెక్ట్గా. చూసారా, ఇక్కడ 2 కుట్లు వెనకాల, ముందు 2 కుట్లు, వెనకాల 2 కుట్లు, మళ్ళీ ముందు వెళ్ళి 2 కుట్లు, ఇలా వెనకాల 2 కుట్లు, మళ్ళీ బయటకు వెళ్ళి 2 కుట్లు, ఇలా వెనకాల అనేది 2 కుట్లు, మళ్ళీ బయటికి వెళ్ళి 2 కుట్లు, ఇలాగే 2 కుట్లు, మళ్ళీ బయటికి వెళ్ళిపోయి 1 2 కుట్లు. ఇలాగే ఈ లోడింగ్ అంతా ఆకు అంతా ఒక సైడ్న ఇలా క్రాస్గా అనేది ఈ లోడింగ్ మొత్తం అనేది ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోయినప్పుడు చివరిగా చూడండి అర్థమవుతుంది. ఇక్కడ కూడా ముడి అనేది వేసేయాలి చివర్లో. మళ్ళీ పైనుంచి ఇలా మొదలు పెట్టాలి. మొదలుపెట్టి ఇక్కడ 2 కుట్లు వేసి మళ్ళీ వెనకాల 2 కుట్లు, మళ్ళీ పైకి అనేది 2 కుట్లు వేసి మళ్ళీ వెనకాల ఈ గ్యాప్ అనేది రాకూడదు మధ్యలో. చూసారా ఎలా అయితే నిండిపోయి ఉందో పక్కన, అలాగే అనేది ఇక్కడ కూడా నింపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఈ లోడింగ్ అంతా ఇలా చేసుకుంటూ రావాలి. 2 కుట్లతో ఈ లోడింగ్ అంతా ఈజీగా చేసేయాలి మై డియర్ ఫ్రెండ్స్.
ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది ఈజీగా కుట్టేవచ్చు. కానీ హై క్వాలిటీ సూదులు అనేవి ముంబై సూదులు ఉంటే స్మూత్గా వర్క్ అనేది వచ్చేస్తుంది. తొందరగా ఈ సూదుల వల్ల ఏంటంటే వర్క్ కూడా మీకు ఈజీగా వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ సూదుల గురించి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు 8099158300కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. చూడండి, ఇటు రెండు అనేది వేసి ఈ పక్క అనేది ఇలా కరెక్ట్గా వేసేసి చివరిగా అనేది ఇలా అనేది ఈ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. సేమ్ సిచ్యువేషన్ కూడా ఈ పక్క కూడా ఇలాగే మొదలుపెట్టి, నేను చెప్పాను కదా ఇంతకుముందు ఎలా చేసి చూపించానో అలాగే అనేది ఈ కట్ అంతా ఇలా వెళ్ళిపోయి నీట్గా మళ్ళీ పైనుంచి వచ్చి ఇలా కట్ వర్క్ అనేది కంపల్సరీగా ఇంతకు ముందులాగే ఇలా చేసుకుంటూ పైకి వెళ్ళిపోయి ఫస్ట్ అనేది ఇలాగే వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇక్కడ నుంచి అనేది 1-2 కుట్లు వేసి వెనకాల అనేది 2 కుట్లు, మళ్ళీ పైన 2 కుట్లు, మళ్ళీ సెంటర్లో 2 కుట్లు, పైన 2 కుట్లు, మళ్ళీ సెంటర్లో 2 కుట్లు, ఇలాగే లోడింగ్ అంతా చేసుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇది చేసేసిన తర్వాత ఈ లోడింగ్ అంతా ఒక పక్క అంతా తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో నేను చూపిస్తాను. చూడండి ఎప్పుడు కూడా గమనించండి, ఒక కాటన్ దారంతో అనేది నేను ఒక ఐడియా కోసం లైన్ అనేది దగ్గర నుంచి ఒక అవుట్లైన్ అనేది కొడుతున్నాను. బీడ్స్ అనేవి తీసుకున్నాను నేను, మీరు తర్వాత తీసుకోండి. ఇప్పుడు తొందరపడి ఈ బీడ్స్ కూడా ఒకేసారి ఎక్కించుకుని నేను కుట్టేటట్లు కుట్టమాకండి దయచేసి. మీరు ఇలా అనేది కుట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి, గమనించండి, ఇక్కడ 4 బీట్స్ అనేవి ఉన్నాయి పైనుంచి ఇలా వచ్చి 4 బీట్స్ అనేవి కరెక్ట్గా వేలుతో ఇలా చేసి సెంటర్లో అనేది ఇలా వేసిన తర్వాత 2 కుట్లు వేయండి. పైన అనేది కూడా 2 కుట్లు అనేవి వేసిన తర్వాత ఇలా 4 బీట్స్ అనేవి ఇలా వదిలేసి వేలుతో ఇలా క్రాస్గా అనేది దీని మీద ఎక్కినా పర్లేదు, ఎక్కేసినా పర్లా, ఏం ప్రాబ్లం లేదు. కానీ పైకి అనేది ఇలా వెళ్ళిపోయి ఇలాగే అనేది 4 అనేది వేసి ఈ లోపల పక్క అనేది 2 కుట్లు వేయడం, మళ్ళీ క్రాస్గా అనేది 2 కుట్లు వేసి ఇలా 4 బీట్స్ అనేవి వచ్చాయా లేదా అనేది చూసుకుంటూ ఈజీగా అనేది క్రాస్ లోడింగ్ అనేది కంపల్సరీగా ఈ వర్క్ అంతా ఇలాగే మీరు చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇలా అనేది 4 అనేది కిందకి జరిపి కాటన్ దారంతో వెనకాల 2 కుట్లు వేసి మళ్ళీ పైకి అనేది ఇలా వేయాలన్నమాట. చూడండి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు వీడియోని లైక్ చేయండి కంపల్సరీగా. కింద మీరు కామెంట్ ఏదైతే ఉందో కామెంట్ అనేది జరిపిన తర్వాత హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసి నంబర్స్ అనేవి కంపల్సరీ ఇవ్వండి వీడియోకి. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీ అనమాట. కాకపోతే కాటన్ దారం అనేది నిలకడగా మీకు హ్యాండ్ అనేది స్టెబిలిటీ రావాలి, అంటే ఈ మెటీరియల్ సూది అనేది కొంచెం అలవాటు అనేది రావాలి కుట్టి అర్థమైంది కదా. అప్పుడు ఈ వర్క్ అనేది మీకు నిలకడగా వచ్చేస్తుంది. ఇలాగే 4 అనేది ఇలా బీట్స్ అనేవి వేసేసి వెనకాల అనేది 2 కుట్లు వేసేసి 2 కుట్లు ఇలా వేసి కరెక్ట్గా 4 బీట్స్ అనేవి కరెక్ట్గా మీరు వేలుతో అనేది ఇలా కింద జరపాలన్నమాట. ఇలా కింద జరిపినప్పుడే వస్తాయి అవి. వెనకాల అనేది 2 కుట్లు వేయడం, ఇలాగే క్రాస్గా అనేది 4 వేసుకుంటూ ఇక్కడ అనేది కంప్లీట్ చేసేయండి. చేసేసిన తర్వాత ఎండ్ నాట్ అనేది వేసేయండి. మరొకసారి చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. ఇక్కడ నుంచి మొదలుపెట్టి జస్ట్ అది మీకు అర్థం అవ్వాలన్నమాట. దీని మీద క్రాస్గా వచ్చేటట్లుగా లోడింగ్స్ అనేవి ఈ అవుట్లైన్ అవగాహన కోసం అనమాట. అంటే ఒక ఐడియా కోసం, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. అంటే కొత్త వాళ్ళకైతే మేమైతే ఈ లైన్ వేయకుండానే డైరెక్ట్గా లోడింగ్ వేసేస్తాం. కానీ మీకు ఇలా ఈ లైన్ వేయడం వల్ల ఏంటంటే పైనుంచి ఇలా క్రాస్ అనేది ఇది మధ్యలో ఉండిద్ది, అలా అనేది ఉండడానికి మంచి ఐడియా అనేది ఉంటుంది కొత్త వాళ్ళకి, బిగినియర్స్ కోసం ఈ ట్రిక్ అనమాట. ఈ బిగినియర్స్ కోసం ఈ ట్రిక్ అనేది గమనించండి. ఇలా అనేది మళ్ళీ 4 తీసుకుని ఇలా క్రాస్గా అనేది చూడండి, ఇలా దీనికన్నా క్రాస్ అనేది ఇలా వేసుకుంటూ ఇక్కడ 2 కుట్లు వేస్తూ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఇలా అనేది ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇలా అనేది కరెక్ట్గా క్రాస్గా అనేది ఇలా వేసి మళ్ళీ లోపలికి అనేది వెళ్ళిపోయి 2 కుట్లు వేసి మరొకటి అనేది 4 ఇలా వదిలేసి ఇలాగే క్రాస్ అనేది 2 కుట్లు అనేవి వెనకాల వేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఇలాగే 2 కుట్లు అనేవి వేసి ఇలాగే 4 అనేవి మీరు కరెక్ట్గా పెట్టుకుని ఇలా 2 కుట్లు వేసి మళ్ళీ పైకి అనేది వెళ్ళిపోయి ఇలాగే 4 అనేది వేసి ఇలా క్రాస్గా ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి, ఒక్క ఆకు చేసి చూపిస్తే మీకు అన్ని వర్కులు అనేవి వచ్చేస్తాయన్నమాట. కాకపోతే చుట్టూ అనేది సేమ్ సిచ్యువేషన్ అనేది చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. నేను చెప్పినట్లుగా ఇలా 4 అనేది ఇలా తీసుకుని వెనకాల అనేది 2 కుట్లు వేసి పైకి అనేది కూడా ఇలా వేసి ఇలా 4 బీట్స్ అనేవి కంపల్సరీగా ఇలా పెట్టుకుంటూ ఇలా పైకి అనేది 2 కుట్లు అనేవి వేసుకుంటూ ఇలా 4 బీట్స్ అనేవి కంపల్సరీగా ఇలా వదులుకుంటూ ఇలా క్రాస్గా అనేది మొత్తం ఇలాగే 4 అనేది వేసేసి వెనకాల అనేది ఇలా వేసి కరెక్ట్గా మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ అనేది ఇలా అవుట్లైన్ అంతా ఇలా వెళ్ళిపోయిన తర్వాత పైనుంచి చూడండి, ఇక్కడ కాటన్ దారంతో అనేది పైకి ఇలా వెళ్ళిపోయి మళ్ళీ పైనుంచి అనేది ఇక్కడ నుంచి 2 కుట్లు వేసి ఇలా 4 బీట్స్ అనేవి కరెక్ట్గా వేలుతో అనేది ఇలా చేసి
వెనకాల అనేది ఒకటి 2 కుట్లు వేసేసి పైకి అనేది వెళ్ళిపోయి 2 కుట్లు వేసి ఇలాగే మొత్తం కంప్లీట్ చేసుకుంటూ రావాలి. ఇన్నిసార్లు చెప్పడానికి కారణం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, మీకు కంపల్సరీగా ఏంటంటే ఈ వర్క్ అనేది 100% వచ్చేస్తుంది అనమాట. ఇలా అనేది మీరు 2 4 అనేది క్రాస్గా అన్ని వైపులు అనేది వేసేస్తే ఈ ఆకులన్నీ కంప్లీట్ అయిపోతాయి. టైం అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇది కంప్లీట్ చేసి చూపిస్తాను. మొత్తం వర్క్ చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది మీరు ఒక మధ్యలో అనేది ఇదంతా బీట్స్ అనేవి అయిపోయిన తర్వాత ఒక్క పూస అనేది మధ్యలో సెంటర్లో అనేది ఇలా పెట్టేయాలన్నమాట. పెట్టేస్తే వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా ఎలా అనేది వర్క్ అనేది అయిపోయిందో. ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ నుంచి అనేది ఇలా ప్రింట్ వేసుకుని మళ్ళీ ఇలా అనేది 2 అనేది ప్రింట్లు అనేవి వేసుకుంటూ వెళ్ళిపోవడమే బార్డర్ అంతా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను ఇది మధ్యలోది సెంటర్లోది ఈ మొత్తం అనేది చేశాను. కానీ ఇక్కడ అవుట్లైన్ అనేది వచ్చేస్తే అప్పుడు వెళ్ళి ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట. 2 దారాలు అనేవి సిల్క్ థ్రెడ్ తీసుకొని ఈ అవుట్లైన్ అనేది కంపల్సరీగా ఈ చైన్ స్టిచ్ అనేది ఇలా అవుట్లైన్ మొత్తం అనేది కుట్టేయండి. కుట్టేసిన తర్వాత సెంటర్లో అనేది ఇలా జస్ట్ అనేది ఇలా కంపల్సరీగా ఈ అవుట్లైన్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకేనా? ఇలా వెళ్ళిపోయిన తర్వాత లోపలికి అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇటువైపు కూడా ఈ అవుట్లైన్ మొత్తం అనేది కుట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూసారు కదా ఇలా ముందు అవుట్లైన్ కుట్టంగానే ఎంత లుక్ వచ్చేసిందో చూడండి. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇలాగే అనేది మీరు ఈజీగా వర్క్ అంతా లోడింగ్ అనేది చేసుకుంటూ నేను చెప్పినట్లుగా ఐడియా అనేది మీకు చేసి ఈ బ్లౌజ్ అంతా కుట్టేవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. బయట అనేది కట్ వర్క్ లాగా అవుట్లైన్లు 2 జరీ కుట్టేస్తే సరిపోతుంది. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ ప్లేస్టోర్లో వెళ్ళి యాప్ అనేది ఇలా ఉంటుంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు చక్కగా దాంట్లో రిజిస్టర్ అయిపోయి మీరు ఫ్రీ క్లాసెస్ చూడండి. చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి. దీంట్లో 2 కోర్సులు ఉన్నాయన్నమాట. ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది, ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది. ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి. రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది. ఈ కోర్స్ లోకి వెళ్ళంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలి, నీట్ గా కావాలంటే, ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి. మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది. కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి, మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇది డెమో క్లాస్ కూడా మరియు మీకు చూడండి, మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు. ఇది ఫ్రీ కోర్స్ అనమాట. ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము, ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. అసలు సూదికి దారం ఎలా అందించాలి, ఎలా కుట్టాలి, ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది. చూడండి వీడియో కంప్లీట్ గా చివరిగా చూపిస్తాం అనమాట. దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది. మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను. ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే. ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి, అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా. చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది. మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి, డెమో క్లాసు. మీకు దీనివల్ల లాభం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళిపోగానే ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేయంగానే పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట. పెయిడ్ క్లాస్ లోకి వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట. ఇది 3200 ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని. ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే 9 క్లాసుల్లోని అంటే 360 క్లాసెస్ ఉంటాయి. దీంట్లో 360 క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్. చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది. చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు. దీంట్లో 360 క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ వేసి ఉంటాయి అనమాట. ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు కేవలం 9 వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అన్నమాట. చూడండి మీకు ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు.
ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట. ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట. ప్రతిదీ ఉంటుందన్నమాట. సూది ఎలా పట్టుకోవాలి, అసలు దారం ఎలా అందించాలి, ఎటు కుట్టాలి, ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది. స్టిచెస్ అనేది ఏంటంటే కరెక్ట్ కాదు. మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవ్వడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము. దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా 100 కుట్లు అనేది స్టిచెస్ అనేవి కుట్టేస్తారనమాట. 100 కుట్లైనా కుట్టేస్తారు. అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట. సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు. చూడండి, ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా, ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి. చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి. ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగానే వెళ్ళంగానే మీకు పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ AARIWORK అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి. చేయంగానే మీరు ఇక్కడ సెర్చ్ అనేది ఉండిద్ది, ఇక్కడ బ్లూ కలర్ ది. ఈ సెర్చ్ అనేది నొక్కండి. నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది. యాప్ చూడండి, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా అనేది ఉంటుంది అనమాట. ఆరి వర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. ఇన్స్టాల్ అనేది చేసుకోగానే మీకు ఎక్కుతుంది అనమాట. చూడండి, పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి. ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను. చూడండి, ఓపెన్ చేయాలన్నమాట. ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి. చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి, రిజిస్టర్ అవ్వాలంటే అలౌ. చూడండి, మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట. రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది. ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి, ఓటీపీ అనేది వస్తుంది. ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట. ఓటీపీ వచ్చి మీరు 4 నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు, మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, మీకు ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ 2 కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట. కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి. మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది. హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి, మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి, కోర్స్ గురించి. పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట. మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు. దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాల్ సపోర్ట్ అంటే ఏంటి, మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు. ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము. ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లారిటీ చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసాం, మేము వర్క్ అంతా నేర్చుకున్నామని అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అన్నమాట. మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము. ఓకేనా? మగ్గం వర్క్ కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్ కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము. వాట్సాప్ లో మెసేజ్ చేసినా చెప్తాము. మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నంబర్స్ కే వాట్సాప్ లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి. చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము. మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఈ నంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు.